నమస్తే అండి. ఈరోజు మనం ఒలింపిక్స్ గురించి తెలుసుకుందాం. ఒలింపిక్స్ అనేవి మనము రెండు రకాలుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏన్షియంట్ ఒలింపిక్ గేమ్స్ మరియు మోడర్న్ ఒలింపిక్ గేమ్స్. ప్రస్తుతం మనము ఏన్షియంట్ ఒలింపిక్స్ గేమ్స్ గురించి తెలుసుకుందాము. ఈ ఏన్షియంట్ ఒలింపిక్ గేమ్స్ అనేవి క్రీస్తుకు పూర్వం 776వ సంవత్సరంలో గ్రీసు దేశంలో ప్రారంభమయ్యాయి. ఇక్కడ ఈ ఏన్షియంట్ ఒలింపిక్ గేమ్స్ అనేవి గాడ్ జ్యూస్ యొక్క గౌరవార్థం మనం జరిపేవాళ్ళు. ఇక్కడ గాడ్ జ్యూస్ అనేది ఒక 40 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఆ ఏన్షియంట్ ఒలింపిక్స్ ప్రాంతంలో 40 అడుగుల గాడ్ జ్యూస్ యొక్క విగ్రహము అక్కడ ఉండేది. ఈ ఏన్షియంట్ ఒలింపిక్స్ యొక్క ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే స్త్రీలు పార్టిసిపేషన్ చేయడానికి అనర్హులు. ఒలింపిక్ గేమ్స్ ఆడటానికి స్త్రీలు అనర్హులు కాబట్టి వాళ్ళకంటూ ఒక సపరేట్ గేమ్స్ కండక్ట్ చేసేవాళ్ళు. అదే హెరాకా అనే గేమ్స్ని కండక్ట్ చేసేవాళ్ళు. ఎవరి గౌరవార్థం అంటే ఈ హీరా అనే ఎవరంటే జ్యూస్ అనే దేవుని యొక్క భార్య పేరు మీద హెరాకా అనే పండుగను నిర్వహించి అక్కడ గేమ్స్ ఆడించేవాళ్ళు. ఈ ఒలింపిక్స్ ఏన్షియంట్ ఒలింపిక్ గేమ్స్ 776వ సంవత్సరంలో క్రీస్తుకు పూర్వం 776వ సంవత్సరంలో స్టార్ట్ అయ్యాయి. క్రీస్తు శకం 394 AD ఆఫ్టర్ డెత్, అంటే క్రీస్తుకు శకం 374వ సంవత్సరం వరకు 293 ఒలింపిక్స్ జరిగాయి. దీనికి రూల్స్ ఏంటంటే గ్రీకులు మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. ఈ ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ విన్నర్ ఎవరయ్యా అంటే కొరైబస్. మొట్టమొదటి ఏన్షియంట్ ఒలింపిక్ గేమ్స్ విన్నర్ ఎవరు అంటే కొరైబస్. అండ్ ఈ ప్రైజెస్ ఎలా ఉండేవంటే మన కిరీటాన్ని అందించేవాళ్ళు కిరీటాన్ని ఇచ్చేవాళ్ళు ఆలివ్ లీవ్స్తో తయారు చేసినటువంటి కిరీటాన్ని బహుమతిగా ఇచ్చేవాళ్ళు అనమాట. ఇక స్పాండిఫోరీ అంటే ఒలింపిక్ గేమ్స్లో అనౌన్స్ చేసే వాళ్ళని స్పాండిఫోరీ అంటారు. నెక్స్ట్ ఆ ఒలింపిక్స్లో కోచింగ్ ఇచ్చేవాళ్ళు. ఒక నెల ముందు 1 month బిఫోర్ ఒక నెల ముందు కోచింగ్ తీసుకుంటారు అందరూ. పెయిడ్ అవుట్ ట్రైబ్ అనే వ్యక్తి కోచింగ్ ఇస్తారు. రెజ్లర్ ఏన్షియంట్ ఒలింపిక్ గేమ్స్లో రెజ్లింగ్ చేసే వ్యక్తిని పేల్ లేదా పాలే అని అంటారు. ఫిడియస్ మేడ్ ద స్టాట్యూ ఆఫ్ విన్నర్స్. ఎవరైతే గెలుస్తారో ఆ గెలిచిన వాళ్ళ యొక్క స్టాట్యూను అక్కడ వీధులలో లేదంటే వాళ్ళ ఊరిలో అంటే విగ్రహాలను పెట్టేవాళ్ళు. ఆ విగ్రహాలను తయారు చేసే వ్యక్తిని పిడియస్ అని అంటారు. పిండర్ అనే వ్యక్తి ఎవరైతే గెలుస్తారో వాళ్ళ పేరు మీద పోయిమ్స్ అంటే పద్యాలు పాడేవాళ్ళు. ఈ పిండర్ అనే వ్యక్తి గెలిచిన వారి పేర్ల మీద పద్యాలను పాడేవాళ్ళు. అలాగే దెమెత్రా అనే వాళ్ళను పూజారి అని అంటారు. ప్రైస్టెస్ పూజారి. ఓకే, దెమెత్రా అనే వ్యక్తి పూజారి. అంటే ఈ పదాలన్నీ రెజ్లర్ని మనము పాలే లేదా పేలని అంటాము. పెయిడ్ ట్రైబ్ అనే వ్యక్తి 1 month బిఫోర్ నుంచి కోచింగ్ ఇస్తారు. స్పాండిఫోరీ అనే వ్యక్తి అనౌన్స్మెంట్ చేస్తాడు. ఫిడియస్ అనే వ్యక్తి విన్నర్స్ యొక్క స్టాచ్యూస్ అంటే విగ్రహాలను తయారు చేస్తారు. పిండర్ అనే వ్యక్తి గెలిచిన వారి పేరు మీద పద్యాలు పాడతారు.
అక్కడ పూజలు చేసేవారు, వారిని దెమెత్రా అంటారు, అది ప్రీస్టెస్. అంటే ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి పదాలు, ఇంపార్టెంట్ వర్డ్స్ అన్నమాట. దాని తర్వాత ఏం జరిగిందంటే రోమన్ ఎంపరర్ థియోడసిస్ I, రోమ్ చక్రవర్తి అయినటువంటి థియోడసిస్ I ఏం చేశాడు, ఈ గేమ్స్ని 394 సంవత్సరంలో ఆపేశాడు. రోమ్ చక్రవర్తి అయినటువంటి థియోడోసిస్ I అనే రాజు ఈ ఏన్షియంట్ ఒలింపిక్ గేమ్స్ని 394 ADలో ఆపడం జరిగింది, బ్యాన్ చేశాడనమాట. కింగ్ నేరో వాజ్ ఏ రోమన్ కింగ్ హూ వన్ ప్రైజెస్ ఇన్ ఏన్షియంట్ ఒలింపిక్ బై బ్రైబింగ్ ద అఫీషియల్స్. ఇది ఇంపార్టెంట్ చూడండి. బ్రైబ్ అంటే లంచం ఇచ్చి ఒలింపిక్ మెడల్ గెలిచినటువంటి కింగ్, రాజు ఎవరయ్యా అంటే కింగ్ నేరో. ఈయన రోమ్ చక్రవర్తి. ఈయన ప్రైజ్ గెలవటం కోసం, మెడల్ గెలవటం కోసం లంచం ఇచ్చాడు అఫీషియల్కి. ఏన్షియంట్ ఒలింపిక్ గేమ్స్ సంబంధించి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. మనకు మ్యాక్సిమం మేబీ పక్కన వేరే చోట దొరక్కపోవచ్చు మీకు. అలాగే పీరియడ్ బిట్వీన్ 2 ఒలింపిక్స్ కాల్డ్ యాజ్ ఒలింపియాడ్. ఇది నార్మల్, అందరికీ తెలుసు. పీరియడ్ బిట్వీన్ 2 ఒలింపిక్స్, ఒక ఒలింపిక్స్కు ఇంకో ఒలింపిక్కు మధ్యలో ఉన్న పీరియడ్ని మనము ఒలింపియాడ్ అని అంటాం. సో ఒకసారి చూడండి, ఏన్షియంట్ ఒలింపిక్స్ గేమ్స్ అనేవి 776 క్రీస్తుకు పూర్వం 776 సంవత్సరంలో గ్రీసు దేశంలో మనకు జరగడం జరిగింది. మొదట ప్రారంభం అయ్యాయి. గాడ్ జ్యూస్ యొక్క గౌరవార్థం జరిగాయి. గాడ్ జ్యూస్ యొక్క విగ్రహం 40 అడుగుల ఎత్తులో ఉండేది. ఉమెన్ పార్టిసిపేట్ చేసేదానికి వీలు కాదు, పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు. కాబట్టి వీళ్ళకు సపరేట్గా హెరాకా అనే ఒక ఫెస్టివల్ నిర్వహించి అక్కడ గేమ్స్ నిర్వహించేవాళ్ళు. ఆ హెరాకా అనేది హీరా అని గాడ్ జ్యూస్ యొక్క భార్య పేరు మీద గౌరవార్థం జరిపేవాళ్ళు. మనకు 776 BC నుండి 394 AD మధ్యలో 293 ఒలింపిక్స్ జరిగాయి. గ్రీకు నుంచి మాత్రమే పార్టిసిపెంట్స్ ఉండాలి, వేరే కంట్రీ వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు. ఫస్ట్ ఏన్షియంట్ ఒలింపిక్ గేమ్స్ విన్నర్ ఎవరయ్యా అంటే కొరైబస్. ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ విన్నర్ ఎవరు? కొరైబస్. ఈ ప్రైజెస్ ఎలా ఉండేవయ్యా అంటే ఆలివ్ ఆకులతో తయారు చేసినటువంటి క్రోన్ అంటే కిరీటాన్ని బహుకరించేవాళ్ళు. విన్నర్స్కి ఆలివ్ ఆకులతో తయారు చేసినటువంటి కిరీటాన్ని బహుకరించేవాళ్ళు. ఓకే, ఇప్పుడు కొన్ని పేర్లు అంటే ఏన్షియంట్ గేమ్స్లో అనౌన్స్ చేసే వ్యక్తిని స్పాండిఫోరీ అని అంటారు. అలాగే టీచింగ్ అంటే 1 month బిఫోర్ కోచింగ్ ఇచ్చే వ్యక్తిని పైడోట్రైబ్ అంటారు. 1 month బిఫోర్ కోచింగ్ ఇచ్చే వ్యక్తిని పైడోట్రైబ్ అంటారు. రెజ్లర్ని పేల్ అని అంటారు. రెజ్లర్ని పేల్ లేదా పాలే అని అంటారు. అలాగే విన్నర్స్ యొక్క స్టాట్యూస్ని, మనకు విన్నర్స్ యొక్క విగ్రహాలను ఆ విలేజెస్లో కానీ ఆ వీధులలో కానీ ప్రతిష్ఠించే వాళ్ళు. ఆ ప్రతిష్ఠించే విగ్రహాలను తయారు చేసే వ్యక్తిని ఫిడియస్ అని అంటాం. ఫిడియస్ అంటే విగ్రహాలను తయారు చేసే వ్యక్తిని, విన్నర్స్ యొక్క విగ్రహాలను తయారు చేసే వ్యక్తిని ఫిడియస్ అని అంటాం. అలాగే సింగింగ్ పోయమ్స్ అంటే విన్నర్స్ పేర్ల మీద అంటే గెలిచిన వారి పేర్ల మీద పద్యాలు పాడే వ్యక్తిని పిండర్ అని అంటాం. గెలిచిన వారి పేరు మీద పద్యాలు పాడే వ్యక్తిని పిండర్ అని అంటాము. అలాగే అక్కడ పూజారి ఒక వ్యక్తి ఉంటారు, పూజారి ప్రైస్టెస్ అంటాము. వాళ్ళని దిమెత్రా అని పిలుస్తారు. దిమెత్రా అంటే పూజారి లేదా ప్రైస్టెస్. అలాగే థియోడోసిస్ I, రోమ్ చక్రవర్తి అయినటువంటి థియోడోసిస్ I
బ్యాండ్ దీస్ గేమ్స్ ఇన్ 394 AD. 394 సంవత్సరంలో రోమ్ చక్రవర్తి అయినటువంటి థియోడసిస్ I అనే ఆయన ఈ గేమ్స్ను, ఏన్షియంట్ ఒలింపిక్ గేమ్స్ను బ్యాన్ చేయడం అంటే ఆపడం జరిగింది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రోమ్ చక్రవర్తి కింగ్ నేరో అనే రోమ్ చక్రవర్తి ప్రైజ్ గెలవడానికి, ఏన్షియంట్ గేమ్స్లో ప్రైజ్ గెలవడానికి బ్రైబింగ్ అంటే లంచం ఇచ్చాడు. అఫీషియల్స్కి లంచం ఇచ్చేసి ప్రైజ్ గెలవడం జరిగింది. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి, కొత్తగా ఉంది. ఓకే, ఇక్కడ ఒలింపియాడ్ అంటే పీరియడ్ బిట్వీన్ 2 ఒలింపిక్ కాల్డ్ ఒలింపియాడ్. 2 ఒలింపిక్స్ మధ్యలో ఉన్న సమయాన్ని ఒలింపియాడ్ అని అంటాము. ఇది ఏన్షియంట్ ఒలింపిక్ గేమ్స్కు సంబంధించినటువంటి బేసిక్ అండ్ సింపుల్ ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వీడియోలో మనము మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ అండ్ ఇండియా గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో. థ్యాంక్ యూ.